నిత్యము నిలిచేవి ఏంటి అనేటటువంటి అంశం గురించి మనం చెప్పుకుందాం. నిత్యము ఎవరు నిలుస్తారు? మనుషులు నిరంతరము నిలుస్తారా? పోనీ భూమి ఆకాశము నిత్యము నిలుస్తుందంటే ఇది కూడా నిలవదని యేసు ప్రభువు చెప్పారు. మరి నిత్యము ఉండేవి ఏంటో మా పరిశుద్ధ గ్రంథములో ఏమని వ్రాయబడిందో మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 89వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఏమంటాడు? యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అంటే దేవుని వాక్యము నిలుస్తుందంటండి. యేసుప్రభు అన్నారు కదా, భూమి ఆకాశము గతించిపోవునేమో కానీ నా మాటలో ఒక సున్నాయినను ఒక పొల్లైనను పోదు అన్నాడు ఆయన. అంటే ఆయన మాట స్థిరమైనది, ఆయన మాట నిత్యమైనది, ఆయన మాట గతించిపోనిది, ఆయన మాటకు మరణము, ఆయన మాట మరణము లేనిది, ఆయన మాట జీవపు ఓట. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము దేవుని సంగమా 35వ వచనములో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము దేవుని పిల్లలారా 35వ వచనాన్ని మనం చదువుకుందామండి. అయితే వాక్యం అంటూ ఉంది, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాటలండి. మనం చూస్తున్న ఆకాశము గతించిపోతుందంటే ఆకాశం మనం స్థిరము అనుకుంటున్నాం. అలాగే ఈ భూమి మీద అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది భూమి గురించి కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద హైడ్రోజన్ బాంబులు వేస్తున్నారు, విష బాంబులు వేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు, భయంకరమైనటువంటి మారణాయుధాలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ భూమి గురించే కదా. ఎందుకు చెప్పండి? ఈ భూమి గురించి ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు ఈ భూమి గురించే. కానీ ఈ భూమి శాశ్వతము కాదు అంటున్నాడు యేసుప్రభు. చూసారా? శాశ్వతము కాని దాని కొరకు, నిలకడ కాని దాని కొరకు మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన దేశం పక్క దేశంతో ఎందుకు యుద్ధం చేస్తూ ఉంది? మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలని కదా ఆశ. మన ఇండియాని వారు ఆక్రమించుకోవాలని. దేవుని బిడ్డలు గమనించాలి. అలాగనే ఒక పక్కన మనం చైనాతో యుద్ధం చేస్తున్నాం. ఎందుకంటే మన భూభాగాన్ని వారు ఆక్రమించుకోవాలని వారు చేస్తున్నారు. ఇలాగా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే ఈ భూమిని ఆక్రమించుకోవటానికి. పోనీ ఇంత యుద్ధం చేసి ఇంత రక్తపాతం సృష్టించి ఇన్ని కోట్ల మంది చనిపోయి ఇంత మరణాయుధాలు ఉపయోగించిన తర్వాత కూడా పోనీ ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఆ మనుషుడు బతుకుతాడా? బతకడు. ఆ మనుషుడు బ్రతకడు. ఇంతమంది జనాన్ని చంపేసి ఆక్రమించుకున్న ఈ భూమి కూడా స్థిరం కాదు అంటున్నాడు యేసుప్రభు. ధరలో నీవు నేను స్థిరము కాదుగా, ఇలలో మనకేది స్థిరము లేదుగా. ధరలో నీవు నేను స్థిరము కాదుగా, ఇలలో మనకేది స్థిరము లేదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏదియు నీతో రాలేదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏదియు నీతో రాలేదని తెలుసా. మరణము చూడకముందే అది నిన్ను ముందే, మరణము రాకముందే అది నిన్ను చెరకముందే. పాపాలు విడువు నేస్తమా, ప్రభువును చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితము రాలిపోతోంది, గడ్డి లాంటిది జీవితము వాడిపోతోంది. దేవునికి స్తోత్రం. మానవ జీవితాన్ని దేంతో పోల్చాడు? పువ్వుతో పోల్చాడు, గడ్డితో పోల్చాడు. గాలి వేసినప్పుడు చెట్టు మీద ఉన్న పువ్వు రాలిపోద్ది, ఏమైపోద్ది అంటే అలాగే ఉంటుందా? కొద్దిసేపటికి ఎండిపోద్ది, వాడిపోద్ది. గడ్డి ఇప్పుడు అలాగుంటే పచ్చగా ఉంటుంది, దాన్ని కోసేసామనుకోండి ఏమైపోతుంది? అది ఎండిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. దేవుని బిడ్డలు గమనించాలి. ఎంత ఉన్నది అర్థమే. ఇప్పుడు మనకి భారతదేశంలో అనిల్ అంబానీ ఉన్నాడు. అనిల్ అంబానీ కదా, అది కోటీశ్వరుడు అంటారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఎన్నో 2వ 3వ అతను.
మూడోవాడు అంటే ప్రపంచంలో, ఎందుకంటే నాకు కాదు ఎర్ర కోట్ల గురించి మన దగ్గర కోట్లు లేవు, గవర్నమెంట్ గారికి అన్ని గుర్తుంటాయి. అమ్మ గమనించాలి. మూడోవాడు అంటే ఇది ప్రపంచంలో, ప్రపంచ కోటీశ్వరులో మూడో వ్యక్తి. అంత సంపాదించిన వ్యక్తి అమ్మ ఆ కొడుకు పరిస్థితి ఏంటంటే, ముఖేష్ అంబానీ కొడుకు పరిస్థితి ఏంటి, ఎప్పుడు చచ్చిపోతారు ఎవరికి తెలియదు. చూసారా? పోనీ ఇదిగో నువ్వు ఇంతకాలం ఒక 80 సంవత్సరాలు నువ్వు బతుకుతావరా బాబు, నీకు జీవం ఇస్తున్నానంటే అమ్మ కనీసం లేదంటే ఒక 30 కోట్లు ఒక 1,00,000 కోట్లైనా పడేస్తాడు అడిగి, ఇవ్వలేడా? ఇదిగో నా ఆయుష్ నీకు ఇస్తున్నాను, నేను 40 సంవత్సరాలు బతుకుతాను, ఇదిగో 40 బతికాను, నా 40 కూడా నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు నేను చచ్చిపోతాను అంటే కనీసం నువ్వు ఎన్ని కోట్లు నీకు ఇచ్చేస్తాడు, అడికి అవసరం. కానీ అది జరిగే పని మాత్రం ఎవరి చేతిలో ఉందంటే పైవాడి చేతిలో ఉంది. అతనికి అదే బెంగ, ఎంత ఉంది నా దగ్గర, కానీ నా కొడుకు ఆయుష్కాలం లేదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. దేవుని పెట్టారు గమనించారు. ఆ కొడుకు లగ్జరీ ఎంతంటే అసలు అతను ఎక్కడి కారు లేదు, ఎక్కడి విమానం లేదు, అవసరమైతే కొనని రైలు కూడా లేదు. రైలు బ్రేక్ కూర్చుంటే టికెట్ అడిగాడని చెప్పి మొత్తం రైలునే కొనిగాడంట. అంతటి శక్తి కలిగిన వ్యక్తి తన ఆయుష్కాలాన్ని పొడిగించుకునే శక్తి అతనికి కానీ అతని డబ్బుకు కానీ లేదు. అందుకే అన్నాడు, ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో కూడా రాదని తెలుసా. ఏమొస్తా చెప్పండి, మనతోటి దెబ్బలాడతాం, అచ్చేస్తాం. అమ్మ ఏదన్నా మనతో వస్తుందంటే ఏది రాదు మనతో. చివరికి పాతి పెట్టేవాళ్ళు అయితే వస్త్రంతో పాతి పెడతారు, అమ్మ కాల్ చేసేవారు అయితే వస్త్రం తీసేసి కాల్ చేస్తారు, ఒంటి మీద బట్టలు కూడా ఉంచరు. కానీ మానవుడు ఎప్పుడు గుర్తెత్తుకుంటాడో తెలియదు. అందుకే దేవుడు అంటాడు, భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలలో ఏమాత్రము కూడా గతించిపోవు అన్నాడు యేసుప్రభు. భూమి గతించిపోతుంది అంటే ఆకాశం గతించిపోతుంది. గతించిపోయే భూమి కొరకు మానవుడు ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, దెబ్బలాడుతూ ఉన్నాడు. సరిహద్దులో చూడండి, దడిలు కడతాం మనం, నా దడి ఇక్కడ దాకా అంటే అవతల దడిపికెత్తా ఉంటాడు. ఎందుకంటే ఆ జాన గురించి, జాన స్థలం గురించి గొడవలు. దేవుని సంగమా, అయితే చూడండి వాక్యాన్ని అమ్మ ఇక్కడ మాకు గమనించినట్టయితే, మరి స్థిరముగా నిలిచేవి ఏవో చదువుతామా. స్థిరముగా ఉండేది మొట్టమొదటిగా దేవుడు అంటండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందామండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రేవుటకు రాళ్ళెత్తురు కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయి ఏమంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఎప్పుడునండి? అబ్రహాము పుట్టక మునిపే అనాది కాలంలో ఉన్నాను నేను. ప్రధాన శిల్పినే తండ్రి దగ్గర అనుదినము సంతోషిస్తూ ఉన్నాను. అమ్మ భూమి రవ్వంత పుట్టక మునుపు, ఆకాశమును నిర్మాణము చేయక మునుపు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏమీ లేక మునుపు అంటండి. ఎక్కడున్నాడండి ఈయన? తండ్రి దగ్గర ప్రధాన శిల్పి అయి అనుదినము కూడా సంతోషిస్తూ ఉండేవాడు అంటండి ఆయన. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము 2026 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు మాత్రము కాదు. ఏంటంటే అనాది కాలంలో ఉన్నటువంటి దేవుడు, అనాది సంకల్పము కలిగినటువంటి దేవుడు. అనాది కాలంలో దేవుని సంకల్పముతో ఆ దేవుని సంకల్పమును ఎరిగినటువంటి వాడు ఆయన. దేవునితో సమానుడు. అందుకే అంటుంది కదా, దేవునితో సమానముగా ఉండు భాగ్యమును విడిచిపెట్టకూడదని భాగ్యమును గాక తనను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడంటండి? మానవుని కోసం భూమి మీదకి వచ్చాడు. దేవుని సంగమా గమనించాలి. మా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సంగమా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అండి 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మ చదవాలి. 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కలు, లోపటను కనులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ ఆత్మలు చెప్పుకుంటాను. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటటువంటి సర్వాధికారి దేవుడు. నిరంతరము ఉండేవాడు, నిత్యము ఉండేవాడు. కాసేపు ఉండి కాసేపు మాయమైపోయేవాడు కాదు, కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయేవాడు కాదు. అందుకే ఆయనకి ఏం పేరు? నిత్యుడగు తండ్రి.
అమ్మ ఎవరండి ఆయన? నిత్యుడగు తండ్రి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందామండి. అమ్మ విలాప వాక్యము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. అక్కలు 5:19 కదండి. ఆ, యెహోవా నీవు నిత్యం ఆసీనుడవై ఉండువు. యెహోవా నీవు నిత్యం ఆసీనుడవై ఉండువు. నీ సింహాసనము తరతరములు ఉండును. యెహోవా నీవు నిత్యము ఆసీనుడివై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. చూసారా, దేవుని సింహాసనం ఏదో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండేటటువంటిది కాదు. రాజకీయ నాయకులు చూడండి, ఒక 5 సంవత్సరాలు ఉంటారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారైనా, అమ్మ సీఎం గారైనా, ఎవరైనా పిఎం గారైనా 5 సంవత్సరాలు ఉంటారు. మళ్ళీ బట్టి ఆయన వస్తాడో రాడో తెలియదు. 5 సంవత్సరాల వరకే పరిమితం. కానీ దేవుడు 5 సంవత్సరాలకు పరిమితమయ్యే దేవుడు కాదు అమ్మా. జీవితాంతము వరకు, యుగ యుగముల వరకు ఆయన సజీవుడే. ఎందుకంటే మరణము ఆయనను జయించలేదు. మరణము ఆయన పాదాల దగ్గర బంధింపబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని వినిచిన సోదరుడా, అయితే మొట్టమొదటిగా నిత్యము నిలిచేది దేవుడు, రెండవదిగా నిత్యము నిలిచేది దేవుని యొక్క వాక్యము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. యెషయా గ్రంథము గడ్డి ఎండిపోవును. ఎంతండి? 40వ అధ్యాయము సియోను 8వ వచనం అండి. సియోను సువార్త ప్రకటించిన దానా ఉన్నత పదములకు ఎక్కువ. 9వ వచనం కదండి. 40వ అధ్యాయం 9వ వచనం. 40వ అధ్యాయం అండి 8వ వచనం అండి. గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యం నిత్యము. అయ్యా, మన దేవుని వాక్యము నిత్యము. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఇక్కడ దాంట్లో మన దేవుని వాక్యము అని ఉంది. మీరు నా దేవుడు అని చదువుతున్నారు. ఇక్కడ నా బైబిల్లో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోతుంది. ఇందాక పాడుకున్నాం కదా, పువ్వులు ఎండిపోతాయి. చెట్టు నుంచి రాలిపోని అంటే ఏవి కూడా ఆగవంటండి. గడ్డి కోసామంటే అది కూడా ఆగదు. మానవుని జీవిత కాలము అంతే, గడ్డి లాంటి అంటండి అమ్మా. లేత వయసు, లేత గడ్డి, పచ్చగా పెరుగుతాడు. పూర మొక్కలు పెరిగినట్టు పెరుగుతాడు మనుషుడు. ఇంత పెరిగి ఈ భూలోకంలో వాడికి పెళ్లి చేస్తారు, పిల్లలకి అంటాడు, బాధలు పడతాడు. అనారోగ్య బాధలు, అప్పుల బాధలు, పక్కవారి బాధలు, అనేక చిత్రహింసలు భరిస్తాడు. చివరికి ఒకనొక ధనవంతుని మరలా తిరిగి మట్టిలో కలిసిపోతాడు. ఏం సాధించాడని అంటే ఏమీ లేదు. పుట్టిన మనిషి ఏమి సాధించాడంటే ఏమీ లేదు. అందుకే ప్రసంగం అంటాడు, పుట్టడం వ్యర్థము వ్యర్థము వ్యర్థము. పుట్టడం వ్యర్థము, పెరగటం వ్యర్థం, పెళ్లి చేసుకుంటాం వ్యర్థం, పిల్లల్ని కంటాం వ్యర్థం. సూర్యుని కింద జరిగే సమస్తము కూడా వ్యర్థమే. వ్యర్థమే, అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. వ్యర్థమే, అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే. విద్యా ధ్యానాభ్యాసము శూన్యమే, అందము ఐశ్వర్యము ఆయాసమే. కండాండ బలముల్లా వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు శూన్యమే. కండాండ బలముల్లా వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు, యేసులేని నీ బ్రతుకు శూన్యమే. వ్యర్థమే, అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓనేస్తమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే. లోకములు మమతలన్నీ శూన్యమే,
లోకభోగాలన్నీ క్షణికమే, లోకంలో మమతలన్నీ శూన్యమే. లోకభోగాలన్నీ క్షణికమే, నీ దేహములయమగుట కాయమే. ప్రభు యేసే నీ జీవిత గమ్యము, నీ దేహములయమగుట కాయమే. ప్రభు యేసే నీ జీవిత గమ్యము, సత్యవేదమే చెప్పే నిత్య సత్యము, సత్యవేదమే చెప్పే నిత్య సత్యము. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే. రత్నకుమార్ గారు మీ వయసు ఎంత? సిగ్గుపడకమ్మా బాబు, అలా సిగ్గుపడుతున్నానికి 60 ఉంటాయా? అయితే నా మీద బాగా చిన్నవాడు మీరు. ఏం సాధించారు చెప్పండి 60 సంవత్సరాల వయసులో? ఏం సాధించారు? కష్టాలు. పెళ్లి చేసుకున్నారు, పుట్టింటికాడ వాళ్ళతో కష్టం, పెళ్లి చేసుకున్నారు భర్తతో కష్టం, పిల్లల్ని కన్నారు ఏడుతో కష్టం. అన్న మన వయసు అయిపోయింది. నాకు అప్పుడే 60-61 వచ్చేసింది. ఏం సంపాదించాను నేను? ఏమీ లేదు. రోజులు పుణ్యాన్ని అయిపోయినాయి అంతే. మాయకంగా ఉంది. ప్రతి మనిషి బతుకు కూడా ఇంతే. చూసుకుంటే ఒకసారి ఆలోచించి గుండు చెరువైపోద్ది. మన వాళ్ళు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని, ఈ కడుపుని చింపేస్తే కాళ్ళ మీద పడుతుంది, ఇంకెక్కడ పడదు. ఒక్కోసారి ఆలోచించి గుండు చెరువైపోద్ది అంటుంది. అయ్యి బాబు వయసు చూస్తే అయిపోయింది, ఏం సంపాదించామంటే ఏమీ లేదు. ఎండు చూసినా ఇంకా చెరువు కింద కనిపిస్తుంది. మానవ జీవితం అంటే చెరువే. మానవ జీవితం ఏంటంటే సముద్రం లాంటిది అంటండి. ఎంత ఈదినా అవతలొడ్డు దొరకదు. నువ్వు ఎంత ఈత కొట్టాంటే కొట్టు, అవతలొడ్డు మాత్రం మనకి దొరకదు. అవతలొడ్డు దొరకాలంటే యేసు ప్రభు మనతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆవలి ఒడ్డు మనకు దొరకాలి అంటే, ఆవలి ఒడ్డు మనం చేరాలంటే మనం యేసు ప్రభుతో ఉండాలి. అమ్మ ఆవలి ఒడ్డుకు నేను చేర్చువాడు ఆయనే. శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రి అయిపోయిందంటండి. అమ్మ నామ ముందుకు వెళ్తలేదు, ఎందుకంటే ఎదురుగాలు ప్రారంభమైంది, తుఫాను ప్రారంభమైంది. నామ ముందుకు వెళ్తలేదు, అవతల ఒడ్డు ఇంకా చాలా దూరంగా ఉంది. ఏం చేయలేడు తెలియటం లేదు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఆ నావలోకి వచ్చాడండి. ఎప్పుడైతే యేసు ప్రభు నావలోకి వచ్చాడో అప్పుడు ఆ నావ సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితంలో మన జీవితం అనే నౌక అవతల ఒడ్డుకు చేరాలంటే సురక్షితంగా యేసు ప్రభు మన నావలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి, మనలో ఉండాలి. అప్పుడే మన ప్రయాణం సురక్షితమవుతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా ఏం చెప్పుకున్నాం? దేవుని వాక్యము స్థిరమైనది, నిత్యము నిలిచేది. మూడవదిగా దేవుని నామము. కీర్తన 35వ దావీదు కీర్తన 13వ వచనం చదువుకుందాం. కీర్తన 35వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. 135:13 అండి. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. దేవుని నామం ఎటువంటిదంటే నిత్యము నిలిచేటటువంటిది. ఇవాళున్న పేరు రేపు మార్చుకునేది కాదు, రేపు ఉన్న పేరు ఎల్లుండి మార్చుకునేది కాదు. తరానికో పేరు, యుగానికో పేరు పెట్టుకునే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పేరుతో పిలువబడేవాడు కాదు. ఆయన పేరు యెహోవా. ఏం పేరండి? దేవుని బిడ్డలు గమనించాలి. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను కీర్తించెదము. ఆయనే మా దేవుని బిడ్డలు గమనించాలి. ఆయన పేరు యెహోవా అంటండి. ఏ పేరమ్మా? దేవుని సంగమా గమనించాలి. ఆ పేరు నిత్యము తరతరములకు నిలిచే పేరు అంటండి. తరతరములు ఉండే పేరు, మార్చుకునే పేరు కాదు. మన పేర్లు మారిపోతూ ఉంటాయి. లోకంలో మన పేర్లు అనేక మార్లు మారిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలు గమనించాలి. నిత్యము దేవుడు ఉంటాడు.
వీళ్ళారా నిత్యము దేవుని వాక్యం ఉంటుంది, నిత్యము దేవుని పేరుంటుంది, నిత్యము దేవుని రాజ్యం ఉంటుంది అంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం అండి. దానియేలు గ్రంథం దేవుని పెట్టారా అమ్మ, దానియేలు గ్రంథం అండి 7వ అధ్యాయం 20వ వచనం అండి. 7వ అధ్యాయం 27వ వచనం అండి. ఆకాశమంతటా రాజ్యమును అధికారమును రాజ్య మహాస్యమును మహోన్నతుల పరిశుద్ధులకు ఆయన రాజ్యము నిత్యము నిలిచెను. దానికి ఆయన రాజ్యం నిత్యం నిలిచింది. దానియేలును సింహములో కాపాడినది నీవే కదా. దానియేలును సింహములో కాపాడినది నీవే కదా. జలప్రళయములో నోవాహు యోగాంచి, జలప్రళయములో నోవాహు యోగాంచి బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రం భజయించి నీ పాడనా స్వామి. దేవునికి స్తోత్రం. ఆకాశమంతటా మంతటి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్యమాత్యమును మౌనతుని పరిశుద్ధులకును చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవుని రాజ్యము నిత్యము నిలుస్తుందంటే అది లయమైపోయే రాజ్యము కాదు. ఈ లోకములో ఉన్న రాజ్యాలు లయమైపోతాయి. పెద్ద పెద్ద రాజ్యాన్ని, అశ్షూరు రాజ్యాన్ని చూసాం, లయమైపోయింది. బబులోను రాజ్యాన్ని చూసాం, లయమైపోయిందండి. పారసీక దేశపు రాజ్యాన్ని చూసాం, లయమైపోయింది. ఐగుప్తును చూసాం, లయమైపోయింది. అమ్మ, అలాగనే ఎన్ని రాజ్యాలు వాటి బలాన్ని పోగొట్టుకుని లయము కాలేదు చెప్పండి దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా లయమైపోతాయి, కానీ దేవుని రాజ్యము ఎన్నటికి లయము కాదు. దేవుని రాజ్యం ఎటువంటిదండి? అన్నటికి లయము కాదు, లయమైపోదు. దాన్ని ఎవరు లయము చేయలేదు, స్థిరముగా ఉండేటటువంటిది. దేవుని పిల్లారా, దేవుని రాజ్యం అంటండి యుగ యుగములు నిలిచేటటువంటిది అది. అందుకే ప్రభు అన్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధమైంది అయితే అమ్మా, నా వలన ఎంతమంది బాగుపడ్డారు వారందరూ వచ్చి యుద్ధం చేస్తారు. అవునండి, యేసు ప్రభు అనేక మందిని బ్రతికించాడు, అనేక మంది రోగులు బాగు చేశాడు, అనేక మందిని లేవనెత్తాడు, అనేక కుటుంబాలను వెలిగించాడు. వారందరూ వచ్చి యేసు ప్రభు పక్షంగా యుద్ధం చేస్తారంటండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే అమ్మా, అనేకులు వచ్చిన పక్షంగా యుద్ధం చేస్తారు. ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పర సంబంధమైంది. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడు పిలాతు గ్రహించాడు. పిలాతు మామూలు వ్యక్తి కాదండి, అతను ఒక గవర్నర్ హోదాలో ఉన్నాడు. దేవుని పెట్టారు. గవర్నర్ అంటే తెంగరోడికి ఎవరు గవర్నర్ పదవి ఎవరు ఎత్తారా చెప్పండి అమ్మ. జ్ఞానం ఉండాలి గవర్నర్ పదవిని నిర్వర్తించాలి అంటే అమ్మ. అటువంటి హోదాలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గమనించి అన్నాడు, ఇతను నిర్దోషి, ఇతను ఎందు ఏ పాపము లేదు కనుక ఇతన్ని విడుదల చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినిచిన సోదరుడా, 4వదిగా ఏం చెప్పుకున్నామంటే దేవుని రాజ్యము ఎన్నటికీ లయము కాదు. ఎప్పుడొచ్చు నా దేవుని రాజ్యము అడిగారు కుల మతాంధ నాయకులు. ఇదిగో ఇక్కడ కాదు మరి అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ కాదు మరి అక్కడ కాదు, మీ మధ్యన ఉన్నది మీలోనే ఉన్నది, మీలోకే మీరు చూసుకోండయా. ఓ బాటసారి
యేసు స్వరము విను ఒక్కసారి. దేవుడెక్కడని దేవులాట ఎందుకు, దేవుడెవరని వాదులాట ఎందుకు, దేవుడెక్కడని దేవులాట ఎందుకు, దేవుడెవరని వాదులాట ఎందుకు. ఓ బాటసారి యేసు స్వరము విను ఒక్కసారి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఐదవదిగా దేవుని న్యాయ విధులు స్థిరముగా ఉంటే కీర్తనలోకి వెళ్ళిపోదాం. 119వ కీర్తన 160వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 160వ వచనంలోకి వెళ్ళిపోదామండి మనం. దూరి కింద పిల్లలారా, 119 160 అండి అమ్మ. 119 160. నీ వాక్యము సారాంశం సత్యము, నీవు నియమించిన న్యాయ విధులను నీవు నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్యము యొక్క అర్థము, నీ వాక్యములో ఉన్న సత్యము అమ్మ, అది నిరంతరము కూడా నిలుస్తుందంటే. దేవుని వాక్యం ఎటువంటిది? మన వాళ్ళు అంటారు నిప్పుకు చదవట్నీరా అంటారు. నిప్పుకు చదవబడద్దేమో కానీ దేవుని వాక్యానికి చదమాత్రం పట్టదండి. పడుతుందంటారు దేవుని బిడ్డలారా, పట్టదు. దేవుని వాక్యం ఎటువంటిదంటే శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిల్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిల్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని న్యాయ విధులు అంటండి. న్యాయ విధులు ఎటువంటివి అంటే అవి వాడిపోయినటువంటివి, అవి చెరిగిపోయినటువంటివి, నిత్యము నిలిచేటటువంటివి. దేవుని బిడ్డలారా, ఆరవదిగా దేవుని అందలి భయము పవిత్రము, అది నిత్యము నిలుస్తుందంటే కీర్తన 19వ దావీదు కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. 19వ దావీదు కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 19:9 అమ్మా. అయ్యా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచినది. అమ్మా, దేవుని యందు భయము పవిత్రమైనది. ఆ పవిత్రమైన భయాన్ని నువ్వు కలిగి ఉంటే నిత్యము నిలుస్తూ ఉందంటండి. అమ్మా, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని అందరి భయం ఎటువంటిదంటే పవిత్రమైనది, నిన్ను పాపం చేయనివ్వదు. దేవుడు అంటే భయం ఉంటే నిన్ను పాపం మాత్రం చేయనివ్వదు. అభిమేలెకు రాజుని దేవుని భయం హెచ్చరించింది. దేవుని బిడ్డలారా, అభిమేలెకు రాజుని, ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అభిమేలెకుని దేవుని భయం హెచ్చరించింది. ఎప్పుడైతే హెచ్చరించిందో అభిమేలెకు దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడు. పడితే దేవుడు అన్నాడు, నాకు తెలుసు నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు తెలుసు. సరే, సాక్ష్యం ఇస్తున్నాడు అభిమేలెకు గురించి. ఇంకా విచిత్రం ఏంటంటే అభిమేలెకు ఒక అన్యుడు. అభిమేలెకు ఎవరండి? అన్యుడు. పోనీ అతని పేరు ఇతను ఇశ్రాయేలుడు కాదు, కానీ దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యాన్ని పిలిచిన సోదరుడు, సోదరి, అందుకుని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి దేవుడు. మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనం కూడా సాక్ష్యం చెప్పాలి దేవుని గురించి.
దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చిన, సాక్ష్యమిచ్చిన మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చిన. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు స్వామి రక్షించదలుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు. దేవుడు బిడ్డలారా, మనం కూడా సాక్ష్యం ఇవ్వాలంటాడు, సాక్ష్యం చెప్పాలి మనం కూడా. దేవుడు చేసిన మేళ్ళే మనం చెప్పం, తర్వాత చూద్దాం, ఇప్పుడు ఎందులో చెప్పుకుంటాం అనుకుంటాం. కానీ ప్రభువుని ఎడలు చేసిన మేలు, అది చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యం చెప్పాలి. దేవుని సంగమా గమనించాలి. దేవుని అందరి భయము పవిత్రము, అది నిత్యము నిలుచునని చెప్పుకున్నాం. 7వదిగా దేవుని యందు భయభక్తులు కలవారంటండి అమ్మ నిత్యము నిలుస్తారు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు. కీర్తన 112వ కీర్తన అండి, 112వ కీర్తన. దేవుని బిడ్డలారా, 112వ కీర్తన నుంచి మనం చదువుకుందాం. కలిమియు సంపద వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యము నీతియు గలవారు, దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయమంతులు వారి వాద్యము గెలుచును, అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. దేవునికి మహిమ కలుగును. వాని హృదయం యెహోవా ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడో ఈ ఒక వాక్యం